హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పై దాడి తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ దాడి ఇప్పుడు దుమారం రేపుతోంది. దాడిని తీవ్రంగా ఖండించిన రవాణా శాఖ ఉద్యోగులు నేడు పెన్ డౌన్ కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న అన్ని కార్యాలయాలు రవాణా శాఖ సిబ్బంది నిరసనకు దిగబోతున్నారు. జాయింట్ కమిషనర్ రమేష్ గారి మీద దాడిని జాయింట్ కమిషనర్ రమేష్ గారి మీద నిన్న మధ్యాహ్నం ఆటో రిక్షా యూనియన్ నాయకుడు అమానుల్లా ఖాన్ కమిషనర్ రమేష్ ఛాంబర్లోకి చొరబడి భౌతిక దాడికి దిగారు. అయితే ఆయన్ను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. జాయింట్ కమిషనర్ రమేష్ గారి మీద దాడిని జేటీసీపై దాడిని రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. ఉద్యోగులపై దాడులు సరికాదని అన్నారు. పోలీసులతో మాట్లాడి దాడికి పాల్పడ్డ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్, ఖైరతాబాద్ ఆర్టీఓ పురుషోత్తం రెడ్డి, నాగోల్ ఆర్టీఓ రవీందర్ను కోరారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. ఇటు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పై దాడి జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఇవాళ అధికారులందరూ కూడా పెన్ డౌన్ నిరసన చేపడుతున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి ఈ దాడిని రవాణా శాఖ చాలా సీరియస్గా తీసుకుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి ఇవాళ విధులను బహిష్కరించారు. వీళ్ళందరూ కూడా ఇవాళ పెండౌ కార్యక్రమాన్ని పెట్టినటువంటి నేపథ్యం కనబడుతుంది. గతంలో కూడా అమానుల్లా ఖాను ఏదైతే మెహదీపట్నం ఆర్టీఓ పైన కూడా ఈ రకంగానే దాడి చేసినప్పుడు అప్పుడు కూడా ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు. కావాలనే వాళ్ళు చాలా వరకు కూడా మా పైన ఒత్తిడి తెస్తారు, ఏ సర్టిఫికెట్లు అన్నీ తీసుకుని వస్తారు, అవి కావాలి ఇవి కావాలంటారు, చాలా వరకు పని జరగకపోతే మమ్మల్ని దూషిస్తున్నారంటూ కూడా నిన్న ఉద్యోగులు వాపోతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎగ్జాక్ట్గా నేను ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఏదైతే బిల్డింగ్ కనపడుతుందో ఇదే బిల్డింగ్లో ఏదైతే జాయింట్ కమిషనర్ రమేష్ ఇక్కడ విధులు నిర్వహిస్తుంటే నిన్న ఇక్కడ వరకు ఇక్కడ ఆటో ఆపుకొని మరి అమానుల్లో కానీ ఇలా వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ పేషెంట్ దగ్గర ఆయన దగ్గర ఒక పిఏ ఉంటారు. లోపలికి ఎవరు ఎంట్రీ ఇవ్వాలన్నా కూడా ఖచ్చితంగా కూడా పర్మిషన్ అనేది తీసుకోవాలి. సో పర్మిషన్ తీసుకున్న తర్వాత లోపలికి ఎంటర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇక్కడ రాగానే ఎగ్జాక్ట్గా ఇక్కడ కూర్చోడానికి వారు ఏర్పాటు చేశారు. ఇక్కడ కూర్చున్న తర్వాత పిఏ లోపలికి వెళ్ళి తను ఎవరు వచ్చారు ఏంటి అనేది కూడా చెప్పిన తర్వాత ఆయన లోపలికి రమ్మంటే లోపలికి పంపాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో నిన్న సార్తో మాట్లాడాలనేసి కూడా అమానుల్లా ఖాన్ వచ్చాడు. సరే అనేసి లోపలికి చెప్పే కొందరికి సరే రమ్మండి అని చెప్పాడు. సో లోపలికి ఈ విధంగా ఇప్పుడు ఏదైతే డోర్ తెరవగానే వీళ్ళు ఇప్పుడు డోర్ తెరిచారుగా ఈ రమేష్ గారు ఉన్నటువంటి ఈ యొక్క ఛాంబర్లోనే డోర్ తెరిచిన తర్వాత వెంటనే లోపలికి వెళ్ళి ఆయన లోపలికి కూర్చోంటే ఆయన పైన దాడి చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో వెంటనే లోపలికి వెళ్ళాడు ఆయన. అప్పుడు లోపల ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఎవరు ఏదైతే రమేష్ గారు ఒక్కరే ఉన్నారు. వెంటనే చెంప మీద దెబ్బ కొట్టాడు. చెంప మీద దెబ్బ కొట్టిన తర్వాత ఆయన చొక్కా కాలర్ పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. చొక్కా కాలర్ పట్టుకుని అతన్ని దుర్భాషలాడుతూ తిట్టినట్టుగా తెలుస్తుంది. వెంటనే సిబ్బంది ఆయన కొంచెం గట్టిగా అరిసే కొందరికి పక్కన ఉన్నటువంటి విజిటర్స్ హాల్ ఒకటి ఉంటుంది. ఈ హాల్లో ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది పరిగెత్తుకుంటూ వచ్చి అమానుల్లా ఖాన్ని ఆపరేట్గా మనకు సమాచారం అవుతుంది. దీనిపైన చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఆర్టీఏలో జాయింట్ కమిషనర్ అంటే ఆయన పోస్ట్ చాలా పెద్దది, చాలా నిర్ణయాత్మకంగా ఉంటుంది. సో అట్లాంటి పెద్ద ఆఫీసర్ పైనే ఈ రకమైనటువంటి దాడి చేయడం పట్ల మొత్తం అధికారులు చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి నేను అందరూ కూడా ఈ సంఘటన జరిగిన 5 నిమిషాలకే పూర్తిగా విధులంతా కూడా బహిష్కరించి ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్లు ఒక చోటకి చేరుకొని వాళ్ళంతా కూడా ధర్నా చేశారు, ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ప్రభుత్వ ఉద్యోగులపైన వరుసగా దాడులు జరుగుతున్నాయంటూ కూడా వారు వాపోతున్నటువంటి పరిస్థితి కాబట్టి కంపల్సరీ ఈ విషయాన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని మాకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఆర్టీఏలో గతంలో కూడా కొన్ని ఆర్టీఓ కార్యాలయాల్లో కూడా ఇలాంటి సంఘటనలే జరిగాయి కాబట్టి వాటిని బేస్ చేసుకుని మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా జాయింట్ కమిషనర్లకి వీళ్ళకందరికీ కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేయాలనేది కూడా వారు నిన్న డిమాండ్ చేస్తున్న నేపథ్యం పడుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏదైతే
గతంలో ఉన్నటువంటి ఆర్టీఐ కమిషనర్ ఎవరైతే ఉన్నారో జాయింట్ కమిషనరు పాండురంగ నాయక్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్లేస్లో రమేష్ వచ్చాడు. సో రమేష్ వచ్చిన తర్వాత ఆయన చాలా సౌమ్యుడిగా ఉన్నాడు, అందరితో కూడా చాలా బాగుంటాడు. కానీ అమానుల్లా ఖాన్ మాత్రం ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అని దీన్ని చెప్పుకొని ఎక్కడ చూసినా అతను షార్ట్ టెంపర్గా ఓవర్గా మాట్లాడుతూ బూతులు తిడుతూ అధికారులపైన రెచ్చిపోతున్నట్టు అనేక సార్లు అతని పైన మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫిర్యాదులు చేసినప్పుడు ఎవరు పట్టించుకోలేదని కూడా చెప్తున్నారు. అయితే అమానుల్లా ఖాన్ని నిన్న జరిగినటువంటి సంఘటన ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుని వెంటనే కూడా అరెస్ట్ చేశారు. ఖైరతాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్కి తరలించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో అయినప్పటికీ ఈ దాడులు ఖచ్చితంగా ఆగాలి కాబట్టి, అందరికీ తెలియాలి కాబట్టి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులపైన దాడి చేస్తే ఏ రకంగా శిక్ష పడుతుందని తెలియాలనే ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని కార్యాలయాల ముందు కూడా వాళ్ళు బైఠాయిస్తారు. బైఠాయించిన తర్వాత మౌన దీక్ష చేయడంతో పాటు మొత్తం విధులంతా బహిష్కరించబోతున్నారు సత్తాజ్ ఇవాళ. రైట్, థ్యాంక్ యూ రాణి.